నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. వంగనారు పెట్టుకున్నాను కదా, కాయలు రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా నాటు వంకాయలు. నేను తెచ్చుకున్నది నాటు వంగనారు తీసుకొచ్చుకున్నాను. చూడండి, మనము గార్డెనింగ్ చేయడము ఇంత ఈజీ. మిద్దె తోట ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఇలా వంగ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ పెట్టుకుంటే చాలా తొందరగా మీకు హార్వెస్ట్ అనేది వస్తుంది. 15 నుంచి 18 రోజుల్లోపు హార్వెస్ట్ వచ్చేదైతే ఆకుకూరలు. కూరగాయల విషయానికి వస్తే మనం ముందుగా ప్రిఫర్ చేయాల్సింది టమాటా, వంకాయలు, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అయితే నేను నారు పెట్టుకున్నాను కాబట్టి చాలా తొందరగా ఈ వంకాయలు కోసుకోగలుగుతున్నాను. అది కూడా ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్టు నాటు వంకాయ చెట్టు. ఇవి హైబ్రిడ్ విత్తనాలు కాదు నేను తెచ్చుకున్నది. పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ రేణుకా గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇవి నాటు వంకాయలు. మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా నాటు విత్తనాలు సేకరించడానికి ట్రై చేయండి. లేదు అంటే మరీ వాటి కోసం ఎదురు చూడడం కాకుండా మీకు దగ్గరలో ఉన్న నర్సరీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఇలాంటి నాటు విత్తనాలు మనం నారు వేసుకున్నామంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మొక్కలకి పెస్ట్ అనేది తొందరగా అటాక్ అవ్వదు. నేను నారు మొక్క పెట్టుకున్నా కాబట్టి ఈ 35 డేస్లో నేను కోసుకోగలుగుతున్నాను. మీరు ఒకవేళ నారు పోసుకున్నట్లయితే మనం నారు పోసుకున్న 10 రోజుల తర్వాత మొలకలు వస్తాయి. ఆ మొక్కలు కొంచెం పెద్దవయ్యి ఒక 7-8 ఆకులు వచ్చిన తర్వాత ఆ నారుని తీసి మనము వేరే గ్రో బ్యాగ్ లో కానీ కుండీలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా జరగడానికి మనకు 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. ఈ టమాటా మొక్క కూడా నాటు టమాటా చూడండి, సేమ్ అక్కడి నుంచే నారు తెచ్చుకున్నాను. దాదాపుగా 12-14 ఉన్నట్టున్నాయి ఈ ఒక్క మొక్కకి. జస్ట్ చిన్న బకెట్ లో పెట్టుకున్నాను చూడండి. ఈ మొక్క అంటే ఈ సైజ్ సరిపోతుంది టమాటా మొక్కకి. మన వంకాయ మొక్కలు కూడా 12x12 గ్రో బ్యాగ్ కరెక్ట్ సైజు. ఏ మొక్క పెట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు గ్రో బ్యాగ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఇంకొక టబ్బు 100 రూపీస్ టబ్ లో ఉంది. ఈ మొక్క ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. ఈ మొక్కకి ఈ ఒక్క చెట్టుకే మొత్తం నింపితే దాదాపుగా 1/2 కిలో వరకు వెళ్తాయి. కాకపోతే కొన్ని కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు తెంపట్లేదు. మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసేయండి. మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు, నాకు తెలియకపోయినా తెలుసుకోవడానికి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కరెక్ట్గా సాయిల్ మిక్స్ ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో పనికిరాకుండా ఉన్న ప్రతి ప్లాస్టిక్ డబ్బాలోనూ ఆ సైజుని బట్టి మనం రకరకాల మొక్కలు పెట్టుకోవచ్చు. అవి పూల మొక్కలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, కూరగాయ మొక్కలు కానివ్వండి. ఇదే టబ్లో నేను పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ టబ్కు నాకు కొంచెం పెద్దగా అనిపించింది కాబట్టి నేను 2 మొక్కలు దీంట్లో పెట్టుకున్నాను. మీరు మిద్దె తోటని నాటు విత్తనాలతోటి మాత్రమే స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఈ నారు మొక్కలు విత్తనాలు ఎక్కడి నుంచి తెస్తాననేది డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను. ఆ వీడియోలో మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రేణుక గారు ఎక్కడికైనా పంపిస్తారు కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఆ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, 2 మొక్కలకు కలిసి దాదాపుగా 1/2 కేజీ వరకు వచ్చాయి. చాలా ఈజీగా వంగ మొక్కలు కానీ టమాటో మొక్కలు కానీ పెంచుకోవచ్చు మనము. ఒకేసారి గార్డెన్ మొత్తం స్టార్ట్ చేయాలనుకోకండి. కొంచెం సాయిల్ తెచ్చుకొని సాయిల్ మిక్స్ కలిపి పెట్టుకుంటే చిన్న చిన్న కుండీలో, చిన్న చిన్న కవర్స్లో, గ్రో బ్యాగ్స్లో కానీ చివరికి బియ్యం బస్తాలతోటి కూడా గ్రో బ్యాగ్ లాగా మనం రెడీ చేసుకొని దాంట్లో కూడా మొక్కలు పెట్టుకోవచ్చు. మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనము కుండీలు, కొంచెం పెద్ద కుండీలు తెచ్చుకోవడం కానీ టబ్స్ తెచ్చుకోవడం కానీ చేస్తే కన్ఫ్యూషన్ లేకుండా కాన్ఫిడెన్స్ తో మనం గార్డెన్ కంటిన్యూ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే.